హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను 1 kg గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ 50 grams అలా తీసుకున్నానండి. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి యూస్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే బోన్ హెల్త్కి చాలా మంచిది. అలాగే జొన్నల్లో అయితే ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవైతే పెసలు, ఇవి చాలా ఎక్కువగా తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇవైతే మంచి ప్రోటీన్ అండి. రాగులు అయితే బోన్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది, చాలా మంచిదండి తీసుకోవడము. అలాగే మొక్కజొన్నలు అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. పిల్లలకి గ్రోత్ చాలా త్వరగా ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల. ఇవైతే 250 grams అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. రోల్డ్ ఓట్స్ అండి. వీటిని వేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. కానీ వాష్ చేసేటప్పుడు అయితే అది వేయకూడదు. నేను పిండి మిల్లుకి పట్టించేటప్పుడు అయితే నేను రోల్డ్ ఓట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, వీటిని అన్నిటినీ ఒక గిన్నెలో అయితే తీసుకొని ఒక 3-4 times అయితే వాష్ చేయాలి. అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. అలాగే ఇలా దుంకల గిన్నెలు అలాంటివి ఉంటే వాటిలో వడగట్టేసుకోవాలండి. వాటర్ అంతా బాగా వంపేసుకున్నాక ఒక డ్రై క్లాత్లో అయితే వేయాలండి. చూసారు కదా, ఇక్కడ ఒక క్లాత్ అయితే తీసుకొని అందులో వేసేస్తాను. వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది క్లాత్. ప్రజెంట్ అయితే మాకు వర్షం పడుతుందని నేను ఇక్కడ ఫ్యాన్ కిందే వీటిని అయితే నేను ఎండబెడుతున్నాను. మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ కల్లా కొద్దిగా వర్షం తగ్గి ఎండ అయితే వస్తుంది అనేసి నేను ఇలా మిద్దపైన తీసుకొచ్చి ఎండబెట్టాను. ఒక 1 hour ఉంటే చాలు, ఎండకి చాలా బాగా డ్రై అయిపోతాయి అవి. తడి లేకుండా ఉన్నప్పుడు వాటిని వేరే బౌల్లోకి తీసేసుకొని, అలాగే ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఓట్స్ కూడా అందులో వేసేసుకోవాలి. ఓట్స్ వేసేసి మిల్లుకి పట్టించేసాను. చూసారు కదా, ఆ మిల్లు పట్టించే ముందుకి ఆవిరికి మిల్లు దగ్గర పట్టించి ఇంటి దగ్గరకు వచ్చే ముందుకే కొద్దిగా వాటర్ అనేది ఆవిరికి పడుతూ ఉంది. చూసారు కదా, మొత్తం పిండినైతే ఒక ఇలాంటి బియ్యం గోతాలు అలా ఉంటాయి కదా ప్లాస్టిక్, వాటిపైన అయితే వేసేసి ఒక 2 hours అయితే వదిలేసాను. బాగా వేడి అంతా వెళ్ళిపోయాక పిండి అంతా కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం ఇలా ఒక గిన్నెలోకో లేకపోతే ఇలాంటి బాక్సుల్లోకో వేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, పిండి కూడా చాలా మెత్తగా పట్టించాను. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. 2 months అలా నాకైతే యూజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. బయట పెడితే వీటిలో అన్ని రకాల పప్పులన్నీ వేసాం కదా, కొద్దిగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. కావాల్సినప్పుడు మనం పిండి తీసుకొని ఇలా చపాతీలా కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఓట్స్ తీసుకోవడం వల్ల చపాతీలు చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓట్స్ వేయడం వల్ల కొంచెం స్వీట్గా ఉంటుంది. అలాగే ఈ పప్పులన్నీ వేయడం వల్ల వీటిలో ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బొబ్బర్లు అన్నీ వేసుకున్నాం కదా, ఎవరికైనా బొబ్బర్లు వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే బొబ్బర్లు అయితే స్కిప్ చేసేయండి. ఇక్కడ చపాతీ పిండి అయితే కూడా మంచి సాఫ్ట్గా వస్తుందండి. చూసారు కదా, మనం మామూలుగా చేసుకునే గోధుమ పిండి కన్నా ఇలా చేసుకొని తింటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు 2 చపాతీలు అలా తీసుకుంటే కూడా మంచి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. పిల్లలు కూడా మంచిగా హెల్తీగా పెరగాలి, మంచి గెయిన్ అవ్వాలంటే పిల్లలకు కూడా మంచిగా పెడితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో.